బుజ్జి పిచ్చుక మేకపిల్ల. పక్షుల గ్రామంలో ఆ రోజు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. పొలం పనులన్నీ ముగియడంతో పెద్దవాళ్లంతా సేదదీరుతుంటే పిల్లలైన బుజ్జి పిచ్చుక, చిన్నుకాకి, బన్ను చిలుక ఊరి చివరున్న చింత చెట్టు కింద దాగుడు మూతలు ఆడుకుంటున్నారు. దొంగ దొంగ, బుజ్జి దొరికిపోయింది, నువ్వే దొంగ. బుజ్జి పిచ్చుక చెట్టు వెనుక నుండి బయటకొస్తూ, ఛీ, నువ్వు సరిగ్గా చూడలేదు, నేనింకా దాక్కునే లేదు. లేదు బుజ్జే, నువ్వు దొరికావా, ఇప్పుడు నేవంట అంటూ నవ్వుతూ ఉండగా వాళ్ళందరికీ ఎక్కడ్నుండో సన్నగా ఒక వింత అరుపు వినిపించింది. మే మే. బుజ్జి పిచ్చుక ఆట ఆపి చెవులు రిక్కరించి, అదేంటి ఆ శబ్దం? పిల్లిలా లేదు, కుక్కలా లేదు. బహుశా మా అమ్మేమో ఆకలిస్తే అప్పుడప్పుడు అలా అరుస్తుంది. పోరా, మీ అమ్మ అరిస్తే ఊరంతా ఉలిక్కపడాలే, ఇది చాలా ముద్దుగా ఉంది అంటూ శబ్దం వచ్చిన వైపు నడిచారు. పొదల చాటున ఒక చిన్న మేకపిల్ల భయంతో వణుకుతూ నిలబడుంది. దాని మెడలో ఒక చిన్న గంట ఉంది. అది పిల్లల్ని చూసి మరింత భయంగా మే మే అని అంది. ఆ మేకపిల్లను చూడగానే బుజ్జి పిచ్చుక కళ్ళు మెరిశాయి. దాని ముద్దులొలికే ముఖం, అమాయకమైన కళ్ళు చూసి తన మనసు కరిగిపోయింది. అయ్యో, ఎంత బాగుందో, పాపం దారి తప్పిపోయినట్టుంది, భయపడుకో, మేమేం చెయ్యం అంటూ నెమ్మదిగా దాని దగ్గరికెళ్లి ప్రేమగా తల నిమిరింది. ఆ స్పర్శకు మేకపిల్ల కొంచెం కుదుటపడి బుజ్జి చేతిని నాకడం మొదలుపెట్టింది. అమ్మో, ఇది నిన్ను తినేస్తుందేమో బుజ్జి, జాగ్రత్త. ఇది నన్ను తినడం లేదురా, ముద్దు చేస్తోంది. దీనికి మనం ఒక పేరు పెట్టాం, చిట్టి అని పిలుద్దాం. ఈ రోజు నుండి ఇది నా స్నేహితురాలు. ఇంటికి తీసుకెళ్తావా ఏంటి? మీ అమ్మ ఒప్పుకోదు. మా అమ్మ చాలా మంచిది, నేను అడిగితే కాదండు. పదండి, చిట్టిని మన ఇంటికి తీసుకెళ్దాం అంటూ ఆ మేకపిల్లను తనతో పాటు నడిపించుకుంటూ ఇంటికి బయలుదేరింది. బుజ్జి పిచ్చుక ఒక మేకపిల్లను వెంట పెట్టుకుని రావడం చూసి ఇంటి అరుగు మీద కూరగాయలు తరుగుతున్న తుని పిచ్చుక ఆశ్చర్యపోయింది. బుజ్జి, ఇదేంటి, ఈ మేకపిల్ల ఎక్కడిది? బుజ్జి పిచ్చుక ఉత్సాహంగా, అమ్మా, దీని పేరు చిట్టి, ఇది మన స్నేహితురాలు. ఈ రోజు నుండి మన ఇంట్లోనే ఉంటుంది. పాపం అడవిలో దారి తప్పిపోయింది. మన ఇంట్లోనా? అయ్యో బుజ్జి, ఇది అడవి జంతువు, దానికి తల్లుంటుంది కదా, అది వెతుకుతూ ఉంటుంది. మనం దాన్ని ఇంటికి తీసుకురావడం తప్పు. బుజ్జి పిచ్చుక ముఖం చిన్నపుచ్చుకుని, లేదమ్మా, దాని చుట్టూ ఎవరూ లేరు, అది ఒంటరిగా ఉంది, భయంగా ఉంది. మనం పెంచుకుందామమ్మా, ప్లీజ్. అది పాలు కూడా తాగదేమో, ఆకలితో ఉంది. నీకు పుణ్యం ఉంటుంది. కూతురి అమాయకమైన ముఖం చూసి తుని పిచ్చుక కాదనలేకపోయింది. సరేలే, ఈ ఒక్కరోజుకి ఉండనిద్దాం, రేపు ఉదయాన్నే దాని తల్లి కోసం వెతుకుదాం అని చెప్పి ఒక చిన్న గిన్నెలో కొన్ని పాలు తెచ్చి ఇచ్చింది. చిట్టి ఆ పాలను ఆవురావురమని తాగేసింది. ఆ సాయంత్రం ఈ వార్త ఊరంతా పాకింది. అందరికంటే ముందు చిచ్చుకాకి తన కొడుకు చిన్నుతో కలిసి తుని ఇంటికొచ్చింది. చిచ్చుకాకి మేకపిల్లను వింతగా చూస్తూ, ఏంటి తుని, కొత్త వ్యాపారం మొదలు పెట్టావా? మేకల ఫారం పెట్టావా? దీని పాలు అమ్ముతావా? లీటర్ ఎంత? నాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వాలి మరి. అయ్యో చిచ్చు, ఇది వ్యాపారం కోసం కాదు, బుజ్జికి దొరికింది. ఓహో, అయితే పెంచుతున్నావన్నమాట, చాలా మంచిది. ఇది పెద్దయ్యాక దీన్ని అమ్మితే మంచి రేట్ వస్తుంది. ఆ డబ్బుతో మనం బిర్యానీ పార్టీ చేసుకుందాం. నాకు లెగ్ పీస్ కావాలి. బుజ్జి పిచ్చుక కోపంగా, అత్త, చిట్టిని అమ్మడానికి వీల్లేదు, తను మా ఫ్యామిలీ మెంబరు. అవునమ్మా, అది బుజ్జి ఫ్రెండు. చిచ్చుకాకి మాటలకు అందరూ నవ్వుకున్నారు. మరుసటి రోజు నుండి చిట్టి తన అల్లరి పనులతో ఊరిని ఒక ఊపు ఊపడం మొదలుపెట్టింది. ఉదయాన్నే చోటు చిలుక ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న గులాబీ మొక్కల్ని మే మే అంటూ మొత్తం తినేసింది. ఇక మధ్యాహ్నం మహిగ్రద్ద తన కిరాణా కొట్టు ముందు ఆరబెట్టిన వడియాల మీద పరిగెత్తి వాటన్నిటినీ ముక్కలు ముక్కలు చేసేసింది. సాయంత్రం చిచ్చుకాకి ఎంతో ఇష్టంగా అరుగు మీద వేసుకుని నిద్రపోయే చాపను కొరికి పీచి పీచి చేసేసింది. ఊరి పక్షుల నుండి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. చోటు చిలుక ఏడుపు ముఖంతో, తుని, నీ మేకపిల్ల నా అందమైన గులాబీ తోటను నాశనం చేసింది. నేను వాటిని ఎంత ప్రేమగా పెంచుకున్నానో తెలుసా?
తుని, నా ఒడియాలన్నీ మట్టిపాలు చేసింది. ఇప్పుడు నేను నా కస్టమర్లకు ఏం చెప్పాలి? చిచ్చుకాకి అయితే కోపంతో ఊగిపోతూ, తుని, నా నిద్ర చెడగొట్టింది నీ మేకపిల్ల. ఆ చాప మీద పడుకుంటే నాకు స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు నేను నేల మీద పడుకోవాలా? నా నడుము నొప్పికి ఎవరు బాధ్యులో? దానికి ఫైన్ వెయ్యాలి. తుని పిచ్చుక అందర్నీ శాంతపరుస్తూ, అందరూ క్షమించండి, అది చిన్నపిల్ల కదా, తెలియక చేసింది. నేను దాన్ని అదుపులో ఉంచుతాను. కాని చిట్టి అల్లరి ఆగనే లేదు. అది ఊరంతా ఒక చిన్న తుఫాన్లా తిరుగుతూనే ఉంది. బుజ్జికి మాత్రం చిట్టి అంటే ప్రాణం. దాని అల్లరిని చూసి మురిసిపోయేది. ఒకరోజు మధ్యాహ్నం బుజ్జి, చిన్ను, బన్ను ఆడుకుంటూ ఉండగా చిట్టి ఎవరికీ తెలియకుండా చిచ్చుకాకి ఇంటి వైపు వెళ్ళింది. చిచ్చు అప్పటికే కడుపు నిండా భోజనం చేసి తన ఇంటి ముందు అరుగు మీద గాఢ నిద్రలో ఉంది. గట్టిగా గురక పెడుతోంది. చిట్టికి ఆ అరుగు మీదున్న ఎర్రటి దిండు నచ్చింది. అది నెమ్మదిగా వెళ్లి ఆ దిండును కొరకడం మొదలుపెట్టింది. ఆ కుదుపుకు చిచ్చుకాకి మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి తన దిండును మేకపిల్ల నములుతూ కనిపించింది. దయ్యం, నా దిండు! ఒరే, నా దిండును వదులు! అని గట్టిగా అరిచింది. ఆ అరుపుకు చిట్టి భయపడి అక్కడి నుండి పరిగెత్తింది. ఎక్కడికెళ్లాలో తెలియక పక్కనే ఉన్న చిచ్చుకాకి ఇంటి పైకప్పు మీదికి గెంతేసింది. ఆ ఇల్లు మట్టితో కట్టింది కావడంతో పైకప్పు కొంచెం బలహీనంగా ఉంది. చిట్టి పైకెక్కగానే కొన్ని పెంకులు కదిలాయి. ఇక చిచ్చుకాకి తల పట్టుకుని, అయ్యో, నా ఇల్లు కోల్పోతుంది. భూకంపం వచ్చింది, అందరూ పారిపోండి అంటూ తనే ముందు పరిగెత్తింది. ఆమె అరుపులకు ఊరంతా అక్కడికి చేరింది. పైకప్పు మీద అమాయకంగా నిలబడి అంటున్న చిట్టిని, కింద గంతులు వేస్తున్న చిచ్చుకాకిని చూసి అందరికీ నవ్వాగలేదు. నవ్వకండి. ఆ 4 కాళ్ళ రాక్షసుడిని కిందకి దించండి. నా ఇంటిని పడగొట్టేలా ఉంది. తుని, నీ మేకపిల్లను వెంటనే తీసుకెళ్ళు. లేదంటే దాని ఖరీదు నీ జీతం నుండి కట్ చేస్తాను. అయ్యో చిచ్చు, కంగారు పడుకు, నేను దాన్ని కిందకి దించుతాను. తుని, మహి, చోటు అందరూ కలిసి చాలా కష్టపడి ఒక నిచ్చెన వేసి చిట్టిని కిందికి దించారు. చిచ్చుకాకి మాత్రం, నా ఇంటికి నష్టపరిహారం కావాలి. నాకు మానసిక క్షోభ కలిగించినందుకు మరో 100 రూపాయలు అదనంగా ఇవ్వాలి అని గొడవ చేస్తూనే ఉంది. ఈ సంఘటనతో తుని పిచ్చుక ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. బుజ్జి, చూసావు కదా, చిట్టి వల్ల ఊర్లో ఎంత గొడవ జరుగుతుందో. ఇది మన దగ్గర ఉండడం కరెక్ట్ కాదు. దాని తల్లి దానికోసం ఎంత బాధపడుతుందో. మనం దాన్ని తన తల్లి దగ్గరికి చేర్చాలి అని చెప్పింది. బుజ్జికి చాలా బాధ వేసింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కాని అమ్మ చెప్పిన మాటల్లో నిజముందని గ్రహించింది. బుజ్జి పిచ్చుక ఏడుస్తూ, సరేనమ్మా, కానీ చిట్టిని మళ్ళీ మనం చూడొచ్చా? తప్పకుండా చూడొచ్చు. పద, మనం దాన్ని ఎక్కడ కనుక్కున్నామో అక్కడికి వెళ్దాం. ఇక మరుసటి రోజు తుని, బుజ్జి వాళ్ళ స్నేహితులు కలిసి చిట్టిని తీసుకుని అడవి వైపు బయలుదేరారు. చిట్టి మెడలో గంటను గట్టిగా ఊపుతూ శబ్దం చేస్తూ నడుస్తున్నారు. కొంత దూరం వెళ్ళాక వాళ్లకొక గొర్రెల కాపరి, ఒక పెద్ద వయసు పావురం కనిపించాడు. అతను చాలా విచారంగా మేకల మంద వైపు చూస్తున్నాడు. అయ్యా, ఎందుకంత విచారంగా ఉన్నారు? మేమేమైనా సహాయం చేయగలమా? అమ్మా, నిన్నటి నుండి నా మేకల మందలోని ఒక చిన్న పిల్ల కనిపించడం లేదు. దాని తల్లి అప్పటి నుండి ఏమీ తినకుండా అరుస్తూనే ఉంది. పాపం ఎక్కడ తప్పిపోయిందో. అప్పుడే చిట్టి అని గట్టిగా అరిచింది. ఆ అరుపు వెనకాని మందలోని ఒక తల్లి మేక గట్టిగా అరుస్తూ వాళ్ల వైపు పరిగెత్తుకొచ్చింది. చిట్టి కూడా తన తల్లిని చూసి సంతోషంగా దాని దగ్గరికి పరిగెత్తింది. ఆ తల్లి పిల్లల ఆనందాన్ని చూసి అక్కడున్న వాళ్ళందరి కళ్ళు చెమర్చాయి. ఇక కాపరి పావురం ఆనందంగా, అమ్మయ్య, నా చిట్టి దొరికింది. మీ మేలు మరవలేనమ్మా. ఈ మేక పిల్లని జాగ్రత్తగా కాపాడి తిరిగి తీసుకుని వచ్చారు. మీకేం కావాలో కోరుకోండి. మాకేమీ వద్దు తాత. చిట్టి తన అమ్మ దగ్గరికి చేరినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. బుజ్జి పిచ్చుక మంచి మనసును చూసి కాపరి చాలా మురిసిపోయాడు. అలాగేనమ్మా, కానీ నా సంతోషం కొద్దీ నేను మీకు ప్రతి వారం స్వచ్ఛమైన మేకపోలు పంపిస్తాను. వద్దనకండి. బుజ్జి కొంచెం బాధగా ఉన్నా చిట్టి తన వాళ్ల దగ్గర సంతోషంగా ఉండడం చూసి తృప్తి పడింది. వాళ్లంతా తిరిగి ఊరికి బయలుదేరారు. ఈ విషయం తెలిసిన చిచ్చుకాకి వెంటనే తుని ఇంటి ముందు వాలింది. ఏంటి తుని, ఆ కాపరి పాలు పంపిస్తానన్నాడా? ఎప్పటి నుండి? ఉదయాన్నే పంపిస్తాడా లేక సాయంత్రమా? నేను రేపటి నుండి ఉదయం కాఫీ మీ ఇంట్లోనే తాగుదామని అనుకుంటున్నాను. ఆమె మాటలకు అందరూ గట్టిగా నవ్వేశారు. బుజ్జి పిచ్చుకకు ఒక కొత్త స్నేహితుడు దూరమైనా ఒక మంచి పని చేసినందుకు గర్వంగా అనిపించింది.
తుని పిచ్చుక ఊర్లో గొడుగులు అమ్ముతూ ఉంటుంది. తను చాలా కష్టపడి ఆ పని చేసుకుంటూ ఉంటుంది. అలా చేసుకుంటూ ఇంటిని గడుపుతూ ఉంటుంది. అందరూ తుని పిచ్చుక దగ్గరే గొడుగులు కొనుక్కుంటూ ఉంటారు. దానితో తను కూడా చాలా ఆనందంగా ఉంటుంది. తుని పిచ్చుక గొడుగులమ్మడం చూస్తూ ఉన్న చిచ్చుకాకి తాను కూడా ఎలా అయినా గొడుగులమ్మాలని అనుకుంటూ ఉంటుంది. వర్షాకాలం అయినా కాని తనకి వ్యాపారం ఆ సమయంలోనే బాగుంటుందని తుని పిచ్చుక అస్సలు ఆగకుండా వ్యాపారం చేసుకుంటూనే ఉంటుంది. బుజ్జి, ఈరోజు నేను తొందరగా వెళ్ళాలి. నువ్వు తొందరగా రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళు. సరే, వెళ్తానే అమ్మా. నువ్వు వెళ్ళు. మన వ్యాపారం బాగా జరగాలి కదా. సరేలేమ్మా. రోజు నువ్వు చెబితేనే వెళ్తున్నానా ఏంటి? సరేలే అమ్మా. అలా కాదు, మన వ్యాపారం బాగుంటేనే కదా మనకి ఆనందం. నేను స్కూల్కి వెళ్లకుండా ఉంటానా? సరేలే బుజ్జి, ఇంక నేను వెళ్ళొస్తాను. అలా చెప్పి తుని పిచ్చుక గొడుగులు తీసుకుని అమ్మడానికని వెళ్ళిపోతుంది. అప్పుడే చిచ్చుకాకి కూడా తుని పిచ్చుకకి పోటీగా వ్యాపారం పెట్టాలని అనుకుంటుంది. అందుకోసమని తాను కూడా గొడుగులు అమ్మడానికని వస్తుంది. ఆ తునికి గొడుగులు అమ్మడం వల్ల బాగానే డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు నేను కూడా అమ్మి డబ్బులు సంపాదించేస్తాను. నేను గొడుగులు బాగా అమ్మి ఈ వ్యాపారంలో ముందు నిలబడాలి. అప్పుడే అందరూ నా దగ్గరే గొడుగులు కొంటారు. అలా అనుకుంటూ తుని పిచ్చుక గొడుగులు అమ్మే దగ్గరే తాను కూడా అమ్ముతూ ఉంటుంది. అది చూసిన తుని పిచ్చుక ఆశ్చర్యపోతుంది. తనకి అసలు ఏమీ అర్థమవ్వదు. అదేంటి, ఆ చిచ్చు కూడా గొడుగులమ్ముతుంది? తను కుళ్ళుతో గొడుగులమ్మాలని అనుకుంటున్నట్టుంది. ఇలా అయితే నా వ్యాపారం ఎలాగా? ఆదాయం తగ్గొచ్చు కదా. ఒకసారి అడిగితే తెలుస్తుంది. ఇక తుని పిచ్చుక వెంటనే చిచ్చుకాకి దగ్గరికి వెళ్తుంది. చిచ్చుకాకి చాలా పొగరుగా ఉంటుంది. ఏంటి చిచ్చు, గొడుగుల వ్యాపారం పెట్టావా? అయినా నేనెప్పుడూ ఇక్కడే కదా గొడుగులు అమ్ముతాను. నువ్వు కూడా ఇక్కడే అమ్మితే ఎలా? ఇది మరీ బాగుందమ్మా. నువ్వు అమ్ముతున్నావని నేను అమ్మడం మానేస్తానా? అది కాదు చిచ్చు, నా వ్యాపారం దెబ్బతింటుంది కదా. అయితే నేనేం చెయ్యాలి? అయినా నువ్వు గొడుగులు అమ్ముతున్నావని ఆ వ్యాపారం ఎవరూ చేయకుండా ఉంటారా ఏంటి? వెళ్ళుతుని, నేను వ్యాపారం చేసుకోవాలి. తుని పిచ్చుక ఇంకేమీ చేయలేక తన నుండి వచ్చేస్తుంది. ఎప్పట్లానే వ్యాపారం చేస్తూ ఉంటుంది. అలానే చిచ్చుకాకి కూడా చేస్తూ ఉంటుంది. చిచ్చు అన్నది కూడా నిజమే. అయినా నేను వ్యాపారం చేస్తున్నానని తానెందుకు మానేయాలి? ఎవరి పని వాళ్ళది కదా. నేను కూడా కష్టపడి పని చేసుకుంటే చాలు. ఇంక వ్యాపారం మొదలు పెట్టాలి. అలా తుని పిచ్చుక కూడా గొడుగులమ్ముతూ ఉంటుంది. కాని చిచ్చుకాకి మాత్రం తుని పిచ్చుక ఎక్కడ అందరికీ గొడుగులమ్మేస్తుందోనేమోనని ఎవరొచ్చినా వాళ్ళ దగ్గరికెళ్లి మరీ గొడుగమ్మేస్తూ ఉంటుంది. అలా తన వ్యాపారం చాలా బాగా జరుగుతుంది. తుని పిచ్చుక వ్యాపారం మాత్రం అంతంత మాత్రమే ఉంటుంది. ఆ రోజు సాయంత్రం అవ్వడంతో ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోతారు. అప్పుడే బుజ్జి పిచ్చుక వాళ్ళమ్మ దగ్గరున్న గొడుగుల్ని చూస్తుంది. అదేంటమ్మా, గొడుగులన్నీ మిగిలిపోయాయా? వ్యాపారం సరిగ్గా జరగలేదా? ఏం వ్యాపారం బుజ్జి? చిచ్చు నాకు పోటీగా ఇదే వ్యాపారం పెట్టింది. దానికి లాభం అయ్యిందే కాని నాకు సరిగ్గా వ్యాపారం కాలేదు. అయ్యో, అవునా? అదేంటి? అయినా మనం పెట్టామని ఆ వ్యాపారం వేరే ఎవరూ పెట్టకుండా ఉంటారా ఏంటి? అయినా ఈరోజు తన వ్యాపారం బాగుంది, రేపు నా వ్యాపారం బాగుంటుందేమో. అలా బుజ్జి పిచ్చుకకి చెప్పి తాను కూడా ఇంకా కష్టపడి గొడుగులమ్మాలని అనుకుంటుంది. ఆ రోజు గడుస్తుంది. తర్వాత రోజు కూడా తుని పిచ్చుక ఉదయాన్నే గొడుగులమ్మడానికని వెళ్తుంది. ఈ రోజు నేను కూడా బాగా కష్టపడి ఎలా అయినా గొడుగులమ్మాలి. నిన్నట్లానే ఉంటే నా వ్యాపారం అస్సలవ్వదు. బాగా నష్టం కూడా వచ్చేస్తుంది. ఇల్లు కడవడం కష్టంగా మారిపోతుంది. అలా అనుకుంటూ చాలా కష్టపడి గొడుగులమ్ముదామని అనుకుంటుంది. కాని చిచ్చుకాకి మాత్రం బాగా వ్యాపారం జరుగుతుంది. తుని పిచ్చుకకి ఇంకేం చెయ్యాలని అస్సలు అర్థమవ్వదు. చాలా బాధపడుతూ ఉంటుంది. ఈ తునికి వ్యాపారం జరగకుండా తానక్కడ గొడుగులు అమ్ముతామని అనుకుంటే అంతకుముందే నేను గొడుగులు అమ్మేస్తాను. అప్పుడు తన దగ్గర గొడుగులు ఎవ్వరు కొనరు. గొడుగులు అమ్మడం మానేస్తుంది. అప్పుడు నేను ఎక్కువ రేటు పెట్టి గొడుగులు అమ్ముకుంటాను. అలా చిచ్చుకాకి ఆదాయం ఎక్కువవుతూనే ఉంటుంది. తుని పిచ్చుక ఆదాయం బాగా తక్కువైపోతుంది. దానితో తాను ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూనే ఉంటుంది. కాని తనకి ఏమీ అర్థమవ్వని పరిస్థితి ఉంటుంది. అమ్మా, ఏంటమ్మా, వ్యాపారం గురించి ఇంకా ఆలోచిస్తున్నావా? మనకున్న ఒకే ఒక ఆధారం అదే కదా బుజ్జి. అందుకే కొన్ని రోజుల్లో బాగుంటుందిలే అమ్మా. ఏం బాగోవడం బుజ్జి? అస్సలు వ్యాపారం బాగా అయ్యేలానే అనిపించట్లేదు. అవునా? మరి ఏం చేద్దాం? ఏమో బుజ్జి, అలా వ్యాపారం చేయడమే. ఇంకా ఇలానే ఉంటే వ్యాపారం మానేయవలసి వస్తుంది. అవునా? అంతవరకు రాట్లే అమ్మా. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు.
రోజులు గడుస్తూ ఉంటాయి. తుని పిచ్చుకకి ఇంకస్సలు వ్యాపారం అవ్వదు. దానితో తనకి ఆదాయం పడిపోవడంతో గొడుగుల వ్యాపారం మానేయాల్సొచ్చిన స్టేజ్కొచ్చేస్తుంది. ఇంకా ఈ గొడుగుల వ్యాపారం చాలా కష్టం. అసలు ఆదాయం లేదు. ఇలానే ఉంటే రోజురోజుకి ఇంట్లో చాలా కష్టమైపోతుంది. ఏదో ఒక పని చేసుకుని బ్రతకడం తప్ప వేరే దారి లేదు. ఈ రోజుతో ఈ వ్యాపారం మానేస్తాను అలా అనుకుంటూ తుని పిచ్చుక సాయంత్రం అయ్యేసరికి ఇంటికెళ్ళిపోతుంది. అప్పుడే తన నిర్ణయం బుజ్జి పిచ్చుకకి చెబుతుంది. తానది విని ఆశ్చర్యపోతుంది. తనకసలు ఏమీ అర్థమవ్వదు. అదేంటమ్మా, వ్యాపారం మానేస్తావా? ఆయన నువ్వు చాలా కష్టపడి ఈ వ్యాపారం మొదలు పెట్టావు కదా. కాని ఆ వ్యాపారం జరగకపోతే ఏం చెయ్యాలి బుజ్జి? వ్యాపారం మానేసి ఏం చేస్తావమ్మా? ఏదైనా పొలం పనిలోకి వెళ్తానులే బుజ్జి. అయినా ఇంత కష్టపడే నాకు అసలు గొడుగులమ్మడమే కష్టంగా మారింది. అయినా ఆ చిచ్చు ఇక్కడి కొడుకులమ్మాలా? ఎక్కడా లేనట్టు. ఎవరి వ్యాపారం వాళ్ళది బుజ్జి. అవునవును అనుకో, కానీ నువ్వు గొడుగులమ్మడం మానేస్తానంటే నాకు బాధగా ఉంది. మళ్ళీ పొలానికెళ్ళి చాలా కష్టపడాలి. కానీ ఏం చేస్తాం బుజ్జి, వేరే దారి లేనప్పుడు. దారి లేదని అనుకోవడం ఎందుకు? ఏదో ఒక దారి వెతుకుదాం. బాగా ఆలోచించు. అలా ఇద్దరూ ఏం చెయ్యాలా అని బాగా ఆలోచిస్తూ ఉంటారు. బుజ్జి పిచ్చుక మాత్రం ఆ గొడుగుల వ్యాపారం ఆపనివ్వకూడదని అనుకుంటుంది. అప్పుడే తనకొక మంచి ఆలోచన వస్తుంది. అమ్మా, నాకొక మంచి ఆలోచన వచ్చింది. అవునా? ఏంటి బుజ్జి అది? ఏం చేద్దాం? తొందరగా చెప్పు. అమ్మా, ఇప్పుడు నువ్వు మామూలు కొడుకులు అమ్ముతున్నావు కదా, అలా కాకుండా రంగురంగు కొడుకులు అమ్మితే? ఆ ఆలోచన బాగుంది బుజ్జి, కానీ కొంటారంటావా? ఎందుకు? తప్పకుండా కొంటారు. ముందు అమ్మి చూడు. అలాంటి కొడుకుల్ని అందరూ ఇష్టపడతారు. అవును బుజ్జి, నిజమే. అయితే ఆ పని చేస్తాను. ఇక బుజ్జి పిచ్చుక ఆలోచనతో తుని పిచ్చుక చాలా ఆనందపడుతుంది. ఎలాగైనా రంగురంగుల గొడుగులు అమ్మి వ్యాపారం ఎలా ఉంటుందో చూడాలని అనుకుంటుంది. కానీ అమ్మ, ఆ ఆలోచన ఒకటి సరిపోదు. ఇంకా ఏమైనా ఆలోచించాలి. ఇంకా అంటే ఏం చేస్తాం బుజ్జి? ఏదైనా కొత్తగా చేయాలమ్మా. అది ఉపయోగకరంగా ఉండాలి. ఏమైతే బాగుంటుందంటావు? అది కూడా నువ్వే చెప్పు. ఐడియా వచ్చింది. మనం బైక్ మీద వెళ్లే వాళ్ళకి కూడా ఒక గొడుగు తయారు చేయాలి. అది వాళ్ళు పట్టుకోనక్కర్లేకుండా ఉండాలి. నిజమే బుజ్జి, అలా చేస్తే వ్యాపారం బాగుంటుంది. అవునమ్మా, పద మనం ఆ గొడుగు తయారు చేద్దాం. మనకి బాగా లాభం వచ్చి వ్యాపారం బాగుండాలి. అలా ఇద్దరు చాలా ఆనందంగా రంగురంగుల గొడుగులతో పాటు బైక్ మీద వెళ్లే వాళ్ళకి కూడా ఉపయోగకరంగా ఉండేలా ఇద్దరు కలిసి ఒక మంచి గొడుగును తయారు చేస్తారు. అది చూసి ఇద్దరు చాలా ఆనందపడతారు. అబ్బా బుజ్జి, ఈ గొడుగు బాగుంది కదా? అవునమ్మా, ఇంటికి మించి ఏం కావాలి? అయినా ఇది నా ఐడియా కదా, ఆ మాత్రం ఉంటుందిలే. రేపటి నుండి ఈ వ్యాపారం ఎందుకు బాగోదో చూద్దాం. అవును బుజ్జి, వ్యాపారం బాగా జరిగితే చాలు. అలా ఆ రోజు గడుస్తుంది. తర్వాత రోజు ఉదయం అయ్యేసరికి తుని పిచ్చుక ఆ కొత్త రకం గొడుగులు తీసుకుని అమ్మడానికని వెళ్తుంది. అప్పుడే తుని పిచ్చుక దగ్గర రంగురంగుల గొడుగుల్ని చూసి చిచ్చుకాకి ఆశ్చర్యపోతుంది. ఇంతలో బాగా మబ్బు వేస్తుంది. అప్పుడే మహిగ్రద్ద ఆ వైపుగా బైక్ పైన వస్తూ ఉంటుంది. చిచ్చుకాకి దగ్గర గొడుగు కోసం ఆగుతుంది. కాని తుని పిచ్చుక దగ్గర గొడుగులు తనకి బాగా అనిపించడంతో తన దగ్గరికి వెళ్తుంది. చిచ్చుకాకి బాగా కుళ్ళుకుంటుంది. ఈ గొడుగులు భలే ఉన్నాయి. పెద్ద గొడుగులున్నాయా అండి? ఉన్నాయండి, చాలా రకాలున్నాయి. పెద్ద గొడుగు కావాలి. బైక్ మీద వెళ్లేటప్పుడు తడవకుండా ఉంటే చాలు. అలా అయితే మేమొక కొత్త గొడుగు చేశామండి. ఆ గొడుగును మీరు పట్టుకోవడం అవసరమే లేదు, బైక్కి పెట్టుకోవచ్చు. అప్పుడు బైక్ అంతా సరిపోతుంది. అబ్బా, అవునా? ఏంటి ఆ గొడుగు? తుని పిచ్చుక గొడుగుని చూపిస్తుంది. మహిగ్రద్దకి చాలా బాగా నచ్చి తీసుకుంటుంది. అబ్బా, గొడుగు భలే ఉంది. పైగా ఇది వర్షాకాలమో ఎండాకాలమో తెలియట్లేదు. ఈ వాతావరణం నచ్చినట్టుగా మారిపోతుంది. ఈ గొడుగు చాలా ఉపయోగపడుతుంది. అలా మహిగ్రద్ద ఆ గొడుగు కొనుక్కోవడం చూసి చిచ్చుకాకి బాగా కుళ్ళుకుంటుంది. ఆ కొత్త రకం గొడుగు వల్ల ఆశ్చర్యపోతుంది. ఇంకప్పట్నుండి తుని పిచ్చుక వ్యాపారం చాలా బాగా జరుగుతుంది. ఒక్కసారిగా చిచ్చుకాకి వ్యాపారం పడిపోతుంది. దానితో తుని తన ఆదాయం బాగుందని చాలా ఆనందపడుతుంది.